ముందుగా బ్రేకింగ్ చూద్దాం. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ దాడుల్లో 6 పాక్ సైనికులు హతమయ్యారు. చనిపోయిన వారిలో పాక్ ఓపీఎస్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ ఉన్నారు. ఈ దాడుల్లో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత్ కంటే ముందే పాక్ ను బలూచిస్తాన్ ఆర్మీ మట్టి కరిపిస్తోంది. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ దాడుల్లో 6 పాక్ సైనికులు హతమయ్యారు. చనిపోయిన వారిలో పాక్ ఓపీఎస్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ ఉన్నారు. ఈ దాడుల్లో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత్ కంటే ముందే పాక్ ను బలూచిస్తాన్ ఆర్మీ మట్టి కనిపిస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. రాజేంద్ర, ఏదైతే భారత్ లో కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఏ విధంగా ప్రతిస్పందిస్తున్న అంశంలో ఇప్పటికే వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంటే భారత వ్యూహం పసిగట్లేక వారికెల్లా వారే 2 రోజులు యుద్ధం చేస్తూ మా మీద దాడి చేయబోతున్న వారు ప్రకటించుకున్నారు. కానీ భారత్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని చెప్పవచ్చు. ఇప్పటికే వాణిజ్యపరంగా వారితో తెగదెంపులు చేసుకున్నది. సింధు జలాల విషయంలో అప్పుడున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అదేవిధంగా వాయుపరంగా ఉన్నటువంటి ఒప్పందాలు కూడా, అంటే పాకిస్తాన్ విమానాలు మన గగనతలంపై రాకుండా ఇప్పటికే ఆంక్షలు విధించి, మరోవైపు వాణిజ్యపరంగా దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుని తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు భారత్ ఏ విధంగా స్పందిస్తుంది, ఉగ్రముఖులపై ఎలా వాళ్ళ దాడులు వెచ్చుకోబడుతుంది అనే అంశంలో మల్లగుల పడుతున్న సమయంలోనే పాకిస్తాన్ కు మరోవైపు భారతదేశంలోనే ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడుతుంది. బలూచిస్తాన్ చెందినటువంటి సైనికులు దాడుల్లో పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ ఇప్పటికే అనేక మంది ఉట్టివాత పడుతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ తాజాగా బలూచిస్తాన్ ఆర్మీ చేసిన దాడుల్లో పాక్ సంబంధించిన సైనికులు 6 మృతి చెందిన దీంట్లో కీలకంగా ఆ దేశానికి సంబంధించిన ఓపీఎస్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరితో పాటు మరో 5 కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒకవైపు మన దేశం ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అంతు చిక్కని సమయంలోనే స్వదేశంలోనే వారికి కూడా బలూచిస్తాన్ ఆర్మీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, ఆ దేశ సైనికులను ఊచకోత కోస్తున్న నేపథ్యంలో వారికి ఇప్పటికే ఇంకా టెన్షన్ లో పోయినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు పాక్ సంబంధించిన సైనికులు కూడా ఇప్పటికే రాజీనామాలు చేసే పరిస్థితి కూడా వారి చేసేందుకు ఎక్కువ మొత్తంలో ఇప్పటికే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు భారత్ చేసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేపు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం, మరోవైపు ఇప్పటికే రక్షణ సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకుంటున్న సమయంలోనే వారి దేశంలోనే వారికే వ్యతిరేకత రావడంతో వారు దిక్కుదోచిన స్థితిలో ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. అంటే రాజేందర్, ఇప్పుడు పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ భారత్ సింధు జలాలు ఒప్పందం నిలిపివేయడం, నీటి పారుదల అంశంలో కూడా నీటి విడుదల కూడా ఆపేసింది. అండ్ ఇప్పుడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్న నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ పాకిస్తాన్ కు తగులుతుంది అంటే మరి పాకిస్తాన్ ఇకనైనా తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా పాకిస్తాన్ కు వరుసగా ఎదురుదాడులు జరుగుతున్నాయి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పర్యాటకులు 26 మంది మృతి చెందిన తర్వాత ఏదైతే పుల్వామాలో దాడి జరిగిన సంఘటన ఉందో అదే విధంగా మరి వెంటనే స్పందిస్తుందని చెప్పేసి వారు అంచనా వేశారు. కానీ వారు అంచనాలు తిప్పికొడుతూ భారత్ వ్యూహరచన చేస్తుంది. ఒకవైపు సైనికులకు అందరినీ కూడా యుద్ధానికి అటువైపు అడుగులు సన్నద్ధనం చేస్తూనే, మరోవైపు వారి ఆర్థికంగా అదేవిధంగా జలపరంగా ఇబ్బందులు ఎదురయ్యేలా ఇప్పటికే చేస్తుంది. సింధు జలాల విషయంలో కూడా ఒప్పందం రద్దు చేసుకునే నేపథ్యంలో పాకిస్తాన్ లో కొంత భాగంలో ఇప్పటికే నీటికి కటకట ఏర్పడింది. అదేవిధంగా వాణిజ్యపరంగా కూడా తెగదెంపులు చేసుకునే నేపథ్యంలో వారి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద తీవ్ర ఎఫెక్ట్ పడుతున్న కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయ పరంగా కూడా వారికి వచ్చేటువంటి అంతర్జాతీయ ద్రవ్య నుంచి వచ్చేటువంటి నిధులు ఫండ్ అప్పులు కూడా రాకుండా మన మీద ఏ విధంగా అయితే దాడులు చేస్తున్న మొత్తం వివరాలు ఆధార్తో సాగించిన నేపథ్యంలో వారు కూడా కొంచెం వెనక్కి తగ్గిన నేపథ్యంలో అన్ని వైపులా ఆర్థికంగా ఇటు అన్ని రకాలు కూడా వారి మీద ఇబ్బందులు పడే విధంగా వ్యూహరచన చేస్తూ, మరోవైపు వారికి ఉగ్రముఖులకు చుక్క చూపించేందుకు కూడా
సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రదేశంలో అటువంటి బలూచిస్తాన్ ఆర్మీ చేసేటువంటి దాడులు, మరోవైపు భారత్ ఇప్పటి వరకు కూడా తూటా పెంచకుండానే వారికి ఇచ్చేటువంటి సమాధానం, ఇవన్నిటి కూడా వారిని దిక్కుతోచిన స్థితిలో పడేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.